వార్తల్లో ఎలా కట్టకూడదో చెప్పేదే కాళేశ్వరం అట. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 50,000 ఎకరాలైనా నీరివ్వలే. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఎస్ఎల్బీసీలో 8 మంది బలి. ఏది మొన్న చనిపోయింది. నీళ్లు, నిధులు, నియామకాల భావోద్వేగాన్ని కొందరు రాజకీయాలకు వాడుకున్నారు. ఇంజనీర్లు, జేటీఓలకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్రంలో నీళ్లు పారలేదు కానీ నిధులన్నీ ఒకే కుటుంబానికి పారినాయి. నీళ్లు, నిధులు, నియామకాలు అనే భావోద్వేగాన్ని కొంతమంది రాజకీయాలకు వాడుకున్నారు. కొన్ని పార్టీలకు రాజకీయ లబ్ధి పొందాయని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇప్పుడు బాగుంది, మీరు మాట్లాడిన దాంట్లో అక్షర సత్యం 100కు 100% పొల్లు పోకుండా చాలా అద్భుతంగా చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి ఇప్పుడు మీరే అంటున్నారు కదా, ఎలా కట్టకూడదో చెప్పేదే కాళేశ్వరం, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 50,000 ఎకరాలకైనా నీళ్ళు ఇవ్వలేదు అంటే ఏమైంది? అవినీతి జరిగింది. రైట్, అవినీతి జరిగింది. పైసలు బాగా తిన్నారు. ఎక్కడి నుంచి? అధికారుల దగ్గర నుంచి గత ముఖ్యమంత్రి కేసీఆర్ వరకు పైసలన్నీ పంచక తిన్నారు. మధ్యలో కాంట్రాక్టర్ ఉన్నాడు. ఎవరు కాంట్రాక్టరు? 90% పనులు చేసిన మెగా కృష్ణారెడ్డి. ఇప్పుడు మీరు మాట్లాడే మాటలకి చేతలకి ఏమైనా పొంతనుందా అండి? కాళేశ్వరం తప్పు జరిగింది అంటారు, తప్పు జరిగింది. ఆల్రెడీ ఆ మేడిగడ్డ కుంగింది, మిగతాయి కూడా అదే పరిస్థితిలో ఉన్నాయి. మేడిగడ్డ కుంగడానికి సంవత్సరం ముందు ఆ బాహుబలి మోటార్లని ఆ లక్ష్మీ పంప్ హౌజ్, మేడిగడ్డ పంప్ హౌజ్ అది మునిగింది, ఆ పైది మునిగింది. ఇన్ని జరిగిన తర్వాత మీ మాటలు మాట్లాడుతున్నారు, బాగున్నది. కానీ మరి ఎంక్వైరీ ఏది? జస్టిస్ పిసి ఘోష్ కమిషన్, మీరు వేసిన కమిషన్ కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 బ్యారేజీల మీదనే ఎంక్వైరీ వేశారు. రిమైనింగ్ 90% ప్రాజెక్టు మీద ఎంక్వైరీ ఎందుకు వేయలేదో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. మీ దగ్గర ఏమైనా ఆన్సర్ ఉన్నదా? మీరు ఇప్పుడు మాట్లాడే మాటలకి చేతలకి అసలు పొంతనున్నదా? మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ వందలాది వేలాది మంది రైతులని రోడ్ల మీదకి తీసుకొచ్చి అరాచకం సృష్టించి భూములు గుంజుకొని ప్రాజెక్టు కడితే ఆ ప్రాజెక్టు సరైన ప్లేస్లో కట్టలేదని నాయన, ఇది ఏనాడైనా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది, అసలు ఇది వైబుల్ కాదు అన్న రిపోర్ట్, కాగ్ లాంటి రిపోర్ట్స్ 290 పేజీల కాగ్ రిపోర్ట్ కండ్ల ముందుంటే మీరు కేవలం 3 బ్యారేజీల మీద ఎంక్వైరీకి ఎట్లా ఆదేశిస్తారు? టోటల్ ప్రాజెక్ట్ని ఎందుకు పక్కన పెట్టారు? ఎందుకు అని అంటే అందులో మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు కాబట్టి. మెగా కృష్ణారెడ్డి కేసీఆర్ పెంచి పోషించిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కాపాడుతున్నాడు. అంతకుముందు నరేంద్ర మోదీ అండ్ బీజేపీ నాయకులు కూడా కావాల్సినన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు 60,000 కోట్ల లోన్లు ఇచ్చారు. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి, ఇంకొక ప్రభుత్వ రంగ సంస్థ నుంచి కావలసినంత సహకారం అందించారు. కాళేశ్వరం గొప్పది అన్నారు. వాళ్ళ నోర్లకు కూడా తాళాలు పడ్డాయి. బీజేపీ అడగదు, మేము అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ అడగదు. అంతకుముందు మాట్లాడిన కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఇప్పుడు మాట్లాడదు, ఎందుకంటే వాళ్ళు అంతకుముందు కూడా డబ్బులు తీసుకున్నారు మెగా కృష్ణారెడ్డి దగ్గర నుంచి. ఇక బీఆర్ఎస్ అంటే మొత్తం చేసింది వాళ్ళు కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉంటారు. ఏమన్నా మీరు ఇంత పెద్ద బ్యానర్ ఐటమ్ అన్ని పేపర్లలో రాయించుకొని ఏం ఉపయోగం? దానికైనా వాల్యూ ఉన్నదా? ఎవడన్నా నమ్ముతున్నా ఈ మాటల్ని? ఇంజనీర్ల పని నేతలు చేయొద్దు. మరి ఆ నేతలు ఎక్కడ పోయి పనిచేసిన నేతలు? అదే వార్త ఇది కూడా కాళేశ్వరందే. ప్రపంచంలో 3 సంవత్సరాల్లో కూలింది ఇది ఒక్కటే. మరి ఏది ఎంక్వైరీ? ఏది? రాజకీయ నాయకులు చెప్పినట్లు చేస్తే ఇంజనీర్లు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది. ఎంతమంది ఇంజనీర్లను అరెస్ట్ చేశారు? 30 మందికి పైగా ఇంజనీర్లు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. 22 మంది మీద క్రిమినల్ కేసులు పెట్టాల్సిన అవసరం ఉందని విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ చెప్తున్నది. మురళీధర్ రావు లాంటి వాళ్ళు ఎందుకు ఇవాళ సైలెంట్గా వాళ్ళని పక్కన పెట్టేసినారు? ఎంతమంది అధికారులను మీరు అరెస్ట్ చేసి చెప్పండి రేవంత్ రెడ్డి గారు? మీ గవర్నమెంట్ హయాంలో ఇంతవరకు అరెస్ట్ అయిన వాళ్ళు ఎంతమంది? మీ కేసుల విచారణ ఎంతవరకు వచ్చింది? కార్ రేస్, ఫార్ములా ఈ కార్ రేస్ది మొత్తం గంగల కలిసిపోయింది. టానిక్ కేసు గంగల కలిసిపోయింది. ఇక భూముల గురించి అడగొద్దు. ఇక మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.